హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అండి పొట్టు పెసరపప్పు అలాగే బ్రౌన్ రైస్తో నేను కిచిడి ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక 2 కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. దానికోసం అయితే 1 కప్పు నిండా పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ అనేది బాగా వెయిట్ తగ్గాలనుకునే వారికి అప్పుడప్పుడు వండుకొని తింటే కనుక బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె కొంచెం హీట్ ఎక్కగానే పొట్టు పెసరపప్పు ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. గిన్నె తడిగా ఉంటే మాత్రం పప్పు అనేది అంటుకుపోయి సరిగా వేగదు. కాబట్టి గిన్నె హీట్ ఎక్కిన తర్వాతే పెసరపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అవుతే మంచి సువాసన అనేది వస్తుంది పెసరపప్పు. కాకపోతే దీన్ని చాలాసేపు అయితే నానబెట్టాలి. ఇలా బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర అనేది ఇందులోకి ముఖ్యంగా వేసుకోవాలండి. అలాగే ఒక 3 అంగుళాల పట్ట ముక్క, ఒక 2 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ సాజీరా, లవంగాలు ఒక 4 వేసి ఆయిల్లో ఇలా చిటపట్లాడనివ్వాలి. ఇందులోకి ఉల్లిపాయ అండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ నేను తీసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసినా కానీ బాగుంటుంది. ఆ ఉల్లిపాయ కూడా ఇందులో వేసి ఆయిల్లో ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలండి ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. సన్నగా పొడవుగా ఘాట్లు పెట్టేసి గింజలు అనేవి తీసేసి వేసుకోవాలి. గింజలు ఎక్కువగా ఉంటే కనుక ఘాటు ఎక్కువగా వస్తుంది కదా. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది ఇందులోకి టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ కాకుండా అప్పటికప్పుడు ఇలా నూరు వేసుకుంటే కనుక స్మెల్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు బియ్యంకి అయితే నేను మామూలుగా 2 కప్పులు వేస్తాం కాబట్టి ఇది బ్రౌన్ రైస్ కదా, కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. 1 కప్పు ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది రెడ్ సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు అనేవి మరిగేంత వరకు పెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ముందుగా వేసుకోవాలి. వేసాక ఇది 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలాగే బియ్యం కూడా ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. పెసరపప్పు వేసాక 2 నిమిషాల పాటు ఉడికింది కదా, ఇప్పుడు బియ్యం కూడా నీళ్ళు అనేది మొత్తం వంపేసి ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బియ్యం వేసాక మీడియం సైజులో మంటను పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం కొంచెం దగ్గర పడిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అయితే అన్నం అనేది ఇక్కడ మామూలుగా మనం వండుకునే రైస్ లాగా ఉండకూడదు, కొంచెం మెత్తగానే వండుకోవాలి. అలా వండుకుంటేనే ఈ రైస్ అనేది బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. అంతేనండి, ఇంకా అన్నం అనేది ఇక్కడ రెడీ అయిపోయింది కదా. ఇందులోకి చల్లచారు కానివ్వండి, పెరుగు చట్నీ కానివ్వండి వేసుకొని తింటే కనుక ఈ అన్నం అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.